ఇష్టారీతిగా కేసీఆర్ వైఫల్యం వల్ల, హరీష్ రావు వైఫల్యం వల్ల, లేదా తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల ఆంధ్రలో 70% నీళ్లు వాడుకున్నారు, మనం 30% వాడుకున్నాం అని మాట్లాడుతున్నాడు. మళ్ళీ నేను మొదలు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా, మీరు మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేస్తే మనకు ఆ కేటాయింపులలో ఎక్కువ వచ్చేది కదా. తాత్కాలిక కేటాయింపులలో కూడా ఒకటి సరిపోయలేవు. తెలంగాణలో సాధారణ రైతులు కూడా క్యూసెక్లు టీఎంసీల గురించి మాట్లాడుకునే చైతన్యం వచ్చింది. ఎట్లకెళ్ళి వచ్చింది? ఇది కేసీఆర్ సాగించిన జలసాధన ఉద్యమ ఫలితం కాదా ఇది? ఒక్కొక్క మండలంలో 45 రోజుల పాటు 2002 నవంబర్ నుంచి 2003 జనవరి 6 దాకా 45 రోజుల పాటు మండలంలో వేలాది మంది, లక్షల మంది ప్రజలను మేము దిగిపోయే నాటికి మేము 3 ఎకరాలకు వేసింది, నేనే వ్యవసాయ శాఖ మంత్రిని. 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వ్యవసాయ భూమి ఎంత అంటే 67,30,000 పైచిలకి ఎకరా. ఇప్పుడు వీళ్ళు 3 ఎకరాల లోపల ఎంత భూమి ప్రకటించింది వ్యవసాయ శాఖ అంటే 58 లక్షల పైచిలకి అని ప్రకటన. అంటే 9.5 లక్షలు 9,70,000 ఎకరాలు గాయబు చేసేసారు. గాయబు అంటే ఏంది? ఏదో వంక పెట్టి, ఏదో సాకు పెట్టి వాడు అడుగడుగునా కేసీఆర్ కనిపిస్తాడు. మీరు తిడితేనో, శాపనార్థాలు పెడితేనో, బదనాం చేస్తేనో, మాట్లాడితేనో అవతల తగ్గిపోరు, మీరు గొప్పోళ్ళు గారు. కేసీఆర్ కంటే గొప్ప పని చేస్తే మీరు గొప్పోళ్ళు అవుతారు. కేసీఆర్ను తిడితే, హరీష్ రావును తిడితే మీరు గొప్పోళ్ళు గారు. లేదా నన్ను తిట్టినా ఎవడు గొప్పోడు కాదు. మమ్మల్ని తిట్టినోళ్ళు వాళ్ళు లేఖినాయాళ్ళు అని ప్రజలు అనుకుంటారు తప్పిస్తే, మమ్మల్ని తిట్టినంత మాత్రాన వాడు ఆయన ఇట్లా, ఈయన కాలంకర, ఆయన ముఖంకర, ఆయన మెడవకరకి ఈ 3rd క్లాస్ మాటలు మానేసి నిబద్ధతతోన, వాస్తవిక ఆధారాలతోన విషయాల మీద మాట్లాడండి. విషయం మీకు ఉంటే విషయాల మీద మాట్లాడండి. గంతే గలు 100 మాటలకు ఒకటే మాట. రియల్ ఎస్టేట్ డమాలు, వ్యవసాయం కుప్పకూలుతా ఉంది, కరెంటుకు దిక్కులేదు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఆటో వాళ్ళ మరణాలు, స్కూల్ పిల్లల మరణాలు, రెసిడెన్షియల్ స్కూల్ పిల్లల మరణాలు, రైతుల మరణాలు 430 ఏరింది రైతుల ఆత్మహత్యలు. వీటి మీద మాట్లాడండి. ఇవి ఎందుకు జరుగుతున్నాయో చూడండి, మీ నిర్ణయాలను సమీక్షించుకోండి. ఒక్క సామాజిక వర్గం అయినా ఇలా సార్ తెలంగాణ ఈ వానాకాలం నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక్క కృష్ణానదిలోనే 660 టీఎంసీల నీళ్లను వాడుకునేది హక్కుకు భిన్నంగా. ఇప్పటికీ వాడుకోవడమే 660 టీఎంసీలు వాడుకునేది ఒక ఆంధ్రప్రదేశ్. సరే వాడుకుండ్రు. ఇప్పుడు శ్రీశైలంలోకి వెళ్ళి పోయే నీళ్ళు ఆఫ్టాక్ నుంచి పోతున్నాయి.